తెలుగువారి ఆత్మీయ వారిది స్టోరీలో సైన్స్ అవర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. హాయ్ అండి. ఈ సైన్స్ అవర్ ప్రోగ్రామ్ లో మనం లాస్ట్ వీక్ 2023 ఇయర్ రివ్యూ గురించి మాట్లాడుతున్నామండి. మేము హాఫ్ కవర్ చేసాము ఈ ఇయర్ అండ్ మొత్తం ఇయర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. అలాగే మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా మనకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది దీని గురించి. అలాగే శ్రోతలు కూడా మాతో ఈ సైన్స్ అవర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలంటే మీరు tory.live కి కాల్ చేసి మాతో ముచ్చటించవచ్చండి. హలో ప్రసాద్ గారు, మనకి ఈ రోజు జాయిన్ అయింది ప్రసాద్ గారు జాయిన్ అయ్యారండి. లాస్ట్ వీక్ మనం కొన్ని కవర్ చేసాం కదా. వెల్కమ్ టు షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, మనం చాలా డీటెయిల్ గా మాట్లాడామండి మనం కొన్ని షోల గురించి. సో మనం అంటే షోలో ఏం మాట్లాడామో అది రిపీట్ చేయకుండా షోకి వచ్చిన ఫీడ్బ్యాక్ గురించి, తర్వాత దాని ఇంపాక్ట్ గురించి, సో మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి, సో మనం ఏ ప్రోగ్రామ్ చేసాము అన్నది మీరు సగం కవర్ చేసాం కదా లాస్ట్ వీక్. సో మనం అక్కడ డిస్కస్ చేసాం కదండి. సో మళ్ళీ ఇప్పుడు మిగిలిన వాటిని గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం అండి. సో మీరు ఆ ప్రోగ్రామ్స్ ఉంటే మనం ఎక్కడైతే మనం లాస్ట్ టైం స్టాప్ చేసామో అక్కడి నుంచి మనం మిగిలిన ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. షూర్ అండి. ఎవరైనా అంటే ఇది మనకి యూజువల్లీ ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టుగానే ఈ ఎండింగ్ లో లాస్ట్ 1 or 2 ఎపిసోడ్స్ మనము ఏం జరిగిందో అన్నది కొద్దిగా రివైండ్ చేసుకుంటూ, అలాగే ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే గనక ఎలా చేస్తే బాగుంటుంది అన్నది కూడా మనము రెస్ట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మనకి సాధ్యమైనంత వరకు ఆ ఫీడ్బ్యాక్ ని అమలుపరచడానికి ట్రై చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే గనక tory.live స్కైప్ ఐడికి కాల్ చేయండి, కనెక్ట్ చేస్తారు. సో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో లాస్ట్ వీక్ జస్ట్ వి స్టార్టెడ్ అండి లుకింగ్ ఇన్ టు వాట్ వి డిడ్. అంటే మనము ఏ టాపిక్స్ ని లేదంటే ఏ సిరీస్ ని కవర్ చేసామో అన్నది. సో మోర్ ఆర్ లెస్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే గనక ఈ సంవత్సరం ఎక్కువగా మనము సిరీస్లు రెగ్యులర్ కొద్దిగా అకాడమిక్ అండ్ సిరీస్ల కంటే కూడా మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ ని, వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ని తీసుకుని రావటం, ముఖ్యంగా డాక్టర్లు మనకి శ్రీకాంత్ వట్టికొండ, అలాగే రఘువీర్ గారు, వివేకానంద పల్లవల్లి గారు, జ్యోత్స్న పాల్వాయ్ గారు, మాధవి పుట్లూరి గారు, వీళ్ళు యూజువల్లీ డాక్టర్లు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, న్యూట్రిషనిస్టులు వీళ్ళని తీసుకురావటం జరిగింది. అండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా ఇప్పుడు చూస్తే గనక మనకి ఇన్హెరిట్ ద విండ్ అని ఒక 1950s-60s లో తీసిన ఒక ఇంగ్లీష్ మూవీని రివ్యూ చేయటం జరిగింది. దాని కింద క్వశ్చన్స్ లో ఎవరో అడగటం జరిగింది అనమాట. యూజువల్లీ ఫుడ్ మీద మనకి ఐ థింక్ ఐఎఫ్సీలో అనుకుంటా మిత్స్ ఉంటాయి కదండి, చికెన్ తింటే వేడి చేస్తుందని, ఇలాంటిది దాని గురించి చేయండి అంటే ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మిత్స్ అరౌండ్ ఫుడ్ అండ్ డైట్ అని ధన్య గారు చేయటం జరిగింది అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ. యూజువల్లీ ఒక్కొక్కసారి వాళ్ళు డాక్టర్లు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనము చూడండి, సెల్ఫ్ ప్రొక్లైమ్డ్, సెల్ఫ్ సర్టిఫైడ్, లేదంటే ఎక్కడ చదివారు ఏం చదివారో తెలియకుండా మనకి సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ఉంటాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పోటీగా పేరు ఎందుకు కానీ, అలాంటి వాటిల్లో అస్సలు శాస్త్రీయత లేని విషయాలు అన్ని తీసుకుని వచ్చి ఎక్స్పర్ట్స్ కింద చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనం నిజంగా ఎక్స్పర్ట్ ని తీసుకుని వచ్చి వాళ్ళతో మాట్లాడించినప్పుడు తప్పితే వేరేగా ఎప్పుడైనా మనం కోట్ చేయాల్సి వచ్చినా సరే మనము డిస్క్లైమర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఒక రెస్పాన్సిబుల్ ప్రోగ్రామ్ గా సైన్స్ అవర్ అన్నది ఎప్పుడు కూడా గత ఐ థింక్ మనం 5-6 years నుంచి చేస్తున్నాము. దాదాపుగా 300 ఎపిసోడ్లు మనం చేయటం జరిగింది సైన్స్ లో, 300కి పైగా. సో ఆ క్వాలిటీ అన్నది మెయింటైన్ చేయడానికి మనము ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టడం అయితే జరుగుతుందండి. సో ఇన్హెరిట్ ద విండ్ గురించి చెప్పుకుంటే గనక భలే ఉంటుంది. యాక్చువల్లీ అది రివ్యూ, దాని కమెంట్స్ కూడా 2-3 చేసింది కూడా యాక్చువల్ సినిమా చూడలేదండి, కానీ రివ్యూని బాగా ఎంజాయ్ చేసాం అన్నట్టుగా. అంటే ఒక బాధ్యత గల టీచర్ లేదా లెక్చరర్, ప్రొఫెసర్ అన్న అతను
ఎవల్యూషన్ గురించి అమెరికాలో ఒక స్కూల్లో చెప్పటం అన్నది క్రియేషనిస్టులకి నచ్చక వాళ్ళు అతని మీద కేసు వేయటం, కోర్టుకి ఏడ్చటము అండ్ ఆల్మోస్ట్ లించింగ్ చేసేంత స్థాయిలో అగ్రెసివ్ గా అతన్ని దుర్భాషలాడటం అది చేయటం తోటి ఒక కోర్ట్ రూమ్ డ్రామా మూవీ కింద చెప్పుకోవచ్చు అనమాట. అది యాక్చువల్ గా జరిగిన దానికి కొద్దిగా లైట్ గా డ్రామటైజ్ చేయటము, చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి అది మూవీగా మల్టిపుల్ టైమ్స్ మూవీ అండ్ టీవీలో ఐ థింక్ టీవీ షోల కింద వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అది కాకుండా ఇంకా ఇలాగే ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫన్ అని, మిత్స్ అరౌండ్ ఫుడ్ అండ్ డైట్ అని, అలాగే సేంద్రియ ఆహారాలు ఆర్గానిక్ ఫుడ్స్ అన్నది ఎంతవరకు ఏంటి కరెక్ట్ దాని గురించి ఒక ఎపిసోడ్ చేసాం. అలాగే తిండి గోలని, వెజ్ వర్సెస్ నాన్ వెజ్ అని మనకి ఐ థింక్ డాక్టర్ రఘువీర్ గారు కూడా జాయిన్ అవటం జరిగింది దానికి. దాని తర్వాత మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మీద డాక్టర్ శ్రీకాంత్ గారితో ఆయుష్ వర్సెస్ ఆయుష్ అని, అలాగే ప్లాస్టిక్ పొల్యూషన్ మీద అగైన్ డాక్టర్ రఘువీర్ గారు మాట్లాడటం జరిగింది. ఇంకా చంద్రయాన్ 3 గురించి కూడా మనము ఎపిసోడ్స్ చేయటం జరిగింది. చంద్రయాన్ 3 మీద ఐ థింక్ 2 ఎపిసోడ్స్ చేసాము. అది కాకుండా టైటాన్ సబ్మెర్సిబుల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మనము వాటర్ ప్రెషర్ లాగా ఉంటుంది, ఇలా కొద్దిగా టెక్నికల్ గా సైంటిఫిక్ గా వెళుతూ కూడా మనం ఆ ఇష్యూ మీద కూడా డిస్కషన్ చేయటం జరిగింది అనమాట. ఇది కాకుండా ఇంకా హోమియోపతిని డీబంక్ చేయటం కానీ, అలాగే మనకి రఘువీర్ గారు అగైన్ వైన్ తాగితే గుండెకి మంచిదా అన్నట్టుగా మోస్ట్ రీసెంట్ గా వచ్చిన సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఒకవేళ డేటా పాజిటివ్ గా ఉంది అనిపించినప్పుడు కూడా దానికి కారణం ఏమై ఉంటుంది అన్నది మనము అనలైజ్ చేయటం కూడా జరిగింది అనమాట. సో అంటారు కదా, కొరిలేషన్ డజంట్ ఎంప్లాయ్ కాజేషన్ అన్నట్టుగా. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదంటే కొద్ది మోతాదులో మందు తీసుకుంటే కొద్దిగా వరకు మంచిదే అన్నట్టుగా ఏమైనా వస్తే గనక అదే ప్రధానమైన కారణమా, దాంతో పాటు వేరే ఏమైనా చేంజెస్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్నది కూడా కారణాలు, ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అన్నట్టుగా మోస్ట్ రీసెంట్ సైంటిఫిక్ స్టడీస్ చెబుతున్నాయి అన్న దాన్ని కూడా మనం డాక్టర్ గారు చెప్పడం మనము ఒక షో చేయటం జరిగింది అనమాట. ఇది కాకుండా ఇంకా మనకి రెగ్యులర్ గా మిత్ బస్టింగ్ లో ఈ టెస్ట్ బేబీస్ లాగా కుండ బేబీస్ సహజమాను, లేదంటే దెయ్యాలు, ఆత్మలు, భూతాలు ఉన్నాయా అన్నది, అలాగే నియర్ డెత్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ మీద ఇంతకు ముందు ఇదివరకు కూడా మనం ఒక 2-3 years బ్యాక్ చేసాము. అలాంటిది మళ్ళీ అలాంటి టాపిక్ మీద కూడా చేయటం జరిగింది అనమాట. ఇది కాకుండా ధన్య గారు ఎస్పెషల్లీ డాక్టర్ వనిత బూట్ల ఈవిడ తోటి ఒక అవేర్నెస్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఒక ఎపిసోడ్ చేయటం జరిగిందండి. ఇది కాకుండా ఇంకా చందమామ కథలని, అంటే మళ్ళీ అగైన్ చంద్రయాన్ సక్సెస్ స్టోరీ గురించి కానీ, అలాగే పర్సనాలిటీ కల్ట్ అని, అంటే వ్యక్తి పూజ గురించి, అది ఎలాగా ఉంది, దానికి కారణాలు ఏముంటాయి, అది ఎలాంటి ఎఫెక్ట్స్ కి దారి తీస్తుంది అన్నట్టుగా మనకి రీసెంట్ గా చూడొచ్చు. ఈ మధ్యన కూడా ఏమాత్రం కొద్దిగా నోటెడ్ అయి పాపులర్ అయిన వ్యక్తికైనా సరే మనకి సైన్యాలు, ఫ్యాన్స్ అంటూ బస్సులు అద్దాలు పగలగొట్టడం దాకా కూడా వెళ్ళింది. మొన్న ఐ థింక్ రీసెంట్ గా బిగ్ బాస్ 7 ఎపిసోడ్ అనుకుంటా ఒక అతను. దీనికి ఈ మాబ్ మెంటాలిటీకి లేదంటే ఈ ఐడియలైజేషన్ కి దీనికి ఎలాంటి దాని వెనక ఉన్న కారణాలు ఏంటి అన్నది అలాంటివి కూడా మనం చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా మనం సైన్స్ అవర్ ఎపిసోడ్స్ చేసామండి. అలాగే మోస్ట్ రీసెంట్ గా బీజీ గారు, బాబు గోగినేని గారు జాయిన్ అయిన స్టార్ట్ చేసినటువంటి ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లో సూసైడ్ ప్రివెన్షన్ మీద, అలాగే నో ఇట్ అండ్ అడ్రస్ ఇట్ అని మనకి మాధవి పుట్లేది గారు ఎపిసోడ్ ఒకటి ఉంది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా ఆవిడ కూడా షేర్ చేసుకోవటం మనకి జరిగింది అనమాట. అలాగే అదే దాంట్లో మనకి వేరు వేరు డాక్టర్లు కూడా జాయిన్ అవటం జరిగింది. ధన్య గారు దాన్ని డ్రైవ్ చేయటం జరిగింది. ఇది కాకుండా జనరల్ గా మనకి మోస్ట్ రీసెంట్ గా చూస్తే గనక సైన్స్ అవర్ లో మెంటల్ హెల్త్ కాకుండా
ఆ అంటే మనం ఒకటి మధ్యన చేసామండి, సకల శాస్త్రాలు మనవేరా అబ్బి అని ఒకటి చేసాం ప్రోగ్రామ్, మీకు గుర్తుందో లేదో. అంటే ఈ మధ్యన వాట్సాప్ లోనే అక్కడ ఆ ప్రతిదీ మన దగ్గర ఉన్నాయి, అన్ని శాస్త్రాలు మనయేరా అన్నప్పుడు మీరు నేను శరత్ గారు అవును కలిసి ఒకటి చేసాము. తర్వాత వ్యక్తి పూజ అప్పుడు చెప్పింది మీరు అదేనా? వ్యక్తి పూజ మాపు అవునవును అంటే కదా అవును వ్యక్తి పూజ అది. తర్వాత ఏమో మనం అవునవును ఇంకొకటి మంత్రాలకు చింతకాలు రాలుతాయా. అవును అవును, అది చేసాం. అవును మంత్రాలకు చింతకాలు రాలుతాయి అనేది, మంత్రం అనేది ఒక స్పెసిఫిక్ గా ఒక సౌండ్ వేవ్ లోని కొన్ని బీజాక్షరాలతో ఉన్నది చదివితే దానికి మంత్రం అని పేరు. అది చదివితే అవును కొన్ని ఎక్స్టర్నల్ గా కొన్ని మనకేంటి ఒక మహిమలు ఉంటాయి, మంత్రాలు మనం అనుకున్నవి సిద్ధిస్తాయి అన్నది ఒక మెంటాలిటీ ఏదైతే ఉందో అదొకటి అన్నమాట. మంత్రాలు అనేవి దాంట్లో మనం సిద్ధుల గురించి అవన్నీ మాట్లాడుకున్నాం. అవును అంటే అది యాక్చువల్లీ అది దాని గురించి డీబగ్ చేసినప్పుడు వచ్చే ప్రశ్న భలే ఆశ్చర్యకరంగా వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు సౌండ్ కి ఆ, ఏ రకమైనటువంటి స్పెసిఫిక్ సౌండ్స్ కి స్పెసిఫిక్ రిజల్ట్స్ ఉండవని మీరు ఎలా అనుకుంటారు అని చెప్పి కొన్ని కొన్ని చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్, లేదంటే ఈ స్ట్రింగ్ వినోద్ వాళ్ళ ఛానల్స్ లో స్ట్రింగ్ ఎప్పుడు ఇంతకు స్ట్రింగ్ ముందు ఉంది ఒకటి కదా. చేశాడు, మీకు గుర్తుందో లేదో, ఎక్కువ సౌండ్ మన హాలో ప్లస్ మన ఒక బాగా ఒక కొండల దగ్గరికి వెళ్ళి మనం చేస్తే మన ఎక్కువ మనకి అనిపిస్తుంది కదా. అదే ఎంత పెద్ద అవునా ఎంటీ స్పేస్ లోని ఎంత ఎక్కువ వస్తున్నప్పుడు గర్భగుడిలో గనక ఉమ్, మీరు ఎక్కువ ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి అని మొదలు పెట్టాడు కదా. ఎవరో ఒక అవును ఫేక్ డాక్టర్ ని తీసుకొచ్చి. అదొకటినే. అలాగే బ్రెయిన్ బ్రెయిన్ అదేదో స్కానింగ్ చేస్తూ కూడా ఆ మంత్రాలు చదివినప్పుడు అది ఏరియా యాక్టివేట్ అవుతుంది అన్నట్టుగా. అంటే అది మంత్రమే అవ్వక్కర్లా, ఒక మనిషికి నచ్చిన మ్యూజిక్ విన్నప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అలాగే ఒక క్రిస్టియన్ కి ప్రార్థన వింటే కూడా మేబీ అలా జరుగుతుందేమో. సో అది అది కారణం ఏదైనా అయి ఉండొచ్చును. సో ఐ థింక్ దాన్ని మనకి సత్యాన్వేష్ కూడా డిబంక్ చేయటం జరిగినట్టుంది బాగా. ఆ, ఆయన చెప్పిన దాన్ని, ఆయన క్లెయిమ్ చేసిన దాన్ని. అది ఒకటి ప్రాబ్లం ఏంటంటేనండి, మెయిన్ దీంట్లో మనకి ఎక్కువగా వచ్చేది మీరు ఎలా చెప్తారు సౌండ్ కి లేదంటే, ఇప్పుడు సౌండ్ ఇప్పుడు మనం చూడండి కొన్ని రకాల సౌండ్స్ వచ్చినప్పుడు బాగా ఇసుక రజల్ లాంటి ఒక పౌడర్ లాంటివి వేసినప్పుడు అన్ని ఒక వైబ్రేషన్స్ కి ఒక ఫామ్ లో రావడం జరుగుతుంది కదా. కొంతమంది ఏం అవును, చెప్తారంటే ఏదైనా ఆ ఒక ఫామ్. షీట్ లాంటిది పెట్టి ఎందుకంటే సౌండ్ ఇస్ మెకానికల్ వేవ్ విత్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ కాబట్టి. అవును, అది డిపెండింగ్ ఆన్ ఏదైనా అంతే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు వీణ చెరువులో వీణ ఇప్పుడు తరంగ ఇప్పుడు వీణ అన్న చెరువులో తీగ. రాళ్ళేసిన ఒక ఉమ్. ప్యాటర్న్ వస్తుంది కదా. ఇప్పుడు వీణ గానీ తీగలు అనుకోండి, గిటార్ గానీ వీణ గానీ ఆ తీగలు ఉన్నాయనుకోండి, అవి ఆ స్ట్రింగ్ మొత్తం ఓవరాల్ లెంత్ లోని ఆ రెండు ఎండ్స్ టైట్ గా ఉండడం వల్ల అది ఒక ఫ్రీక్వెన్సీలో అది సౌండ్ వేవ్స్ ని పంపిస్తుంది అనమాట. అంటే అవును ఆ సౌండ్ వేవ్స్ ని పంపించినప్పుడు ఆ పైన ఒక పేపర్ గానీ ఏదైనా పెట్టినప్పుడు అవి ఒక యూనిఫామ్ వేవ్స్ వస్తున్నాయి కనుక మన కంటికి కనిపించవు కదా యూనిఫామ్ అనేది. వాటర్ లో అయితే మనకు అవును క్లియర్ గా కనిపిస్తాయి. మీరు మధ్యలో అవును రాయేసినప్పుడు సర్కిల్ గా మీకు వేవ్స్ రావడం కనిపిస్తాయి, ఒక రెగ్యులర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కానీ అవును అవును సౌండ్ కి అనేది మనం ఏదో మాట్లాడుతున్నాము అని మంత్రం అనుకుంటే, ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ ని మీరు ప్లే చేసిన ఐటమ్ సాంగ్ కూడా ఏదో ప్యాటర్న్ ఉంటది. అవును అది యా. షూర్. తర్వాత మనం ఇంకోటి మనం చేసామండి, అది ఒకటి కొన్ని హ్యూమనిస్ట్ అవర్లు సైన్స్ అవర్వి కొన్ని మనకి కొద్దిగా లైట్ గా ఓవర్లాప్ అవుతాయి. కానీ సైన్స్ అవర్ కి మట్టుకి మనకి సనాతన స్వస్థత మహాసభలను చేసాం. అది చెప్పారా దాని గురించి? అది ఓకే. నండూరి గారి అదేనా, నండూరి గారిది ఆయన రైట్. క్లెయిమ్స్ గురించి. యా, ఈయన ఈయన జనాల్ని కాలంలో వెనక్కి తీసుకెళ్తూ ప్రతిదీ ఆశ్చర్యంగా చెబుతూ అద్భుతాలు మిరకిల్స్ లాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నట్టుగా జరిగినట్టుగా చెబుతూ ఫ్యాన్ బేస్ పెంచుకుని వాటికి అడ్వర్టైజ్మెంట్లు తగిలించుకుని ఆయన ఆ, ఆ, యా, ఆ, చాలా వెరీ అన్ఫార్చునేట్ అది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఎప్పుడు. ఐ థింక్ ఫిబ్రవరిలో, ఇప్పుడు ఫిబ్రవరి 1st-2nd వీక్ లో ఉంటుంది. 8 months ago ఉంది, రైట్, అవును కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరిలో. అవును రైట్. ఫిబ్రవరిలో, అంటే అప్పుడు కొద్దిగా మనం అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయినట్టుంది. మనం రెండు చేసామంటే మంత్రాలకు చింతకాలు రాలుతాయా అన్న దాంట్లోనే ఒకటేమో 108 108 మంత్రాలు 108 చింతకాయలను కూడా చేసాం మనం. అంటే 108 అంటే అది నెంబర్ కి 108 మీద అనుకుంటా ప్రత్యేకత. కదా. రైట్, అవునవును. 108 ఎందుకు వస్తుంది అని దాని గురించి మనం చేసాం. మనకి కొన్ని నెంబర్స్ కి, అవును, మనకి కారణం తెలియకపోయినా సరే ఒక రకమైనటువంటి, ఇప్పుడు చూడండి, ఒక ప్రదేశానికో ఒక జంతువుకో ఒక తిండికో ఒక టైంకో పవిత్రతని, ఇంకొక దానికి అపవిత్రతని ఆపాదించినట్టుగానే
మళ్ళీ అది ఏది ఎలాంటిది అని చెప్పడానికి మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అలాగే ఈ అంకెలకి సంఖ్యలకి కూడా మనకి ఇంకా అంకెలు సంఖ్యలే కాదు, ఇంగ్లీష్ అక్షరాలకు కూడా మంచి న్యూమరాలజీ ఉన్నాయి కదా. న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే నంబరే కదా యాక్చువల్లీ. బేసిక్ గా. కానీ ఏం చేస్తారంటే ఈ న్యూమరాలజీలో టైప్ ఇప్పుడు ఏబిసిడీలు కూడా ఒక నెంబర్స్ కదా, ఏ అనేది 1 2 3 అని నెంబర్స్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళకి. మీకు అలా చూసుకుంటే ప్రతి లాంగ్వేజ్ లో నెంబర్స్ ఉంటాయి, నెంబర్ లేని చోటు కూడా నెంబర్స్ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఇదివరకు పైథాగరస్ లేకపోయినా నెంబర్ చేయొచ్చు కదా దాన్ని. దానికి ఒక నెంబర్, ఒక ఆర్డర్ ని బట్టి ఒక నెంబర్ ఇచ్చేయటం, ఆ నెంబర్లన్నీ కలిపితే ఏదో వస్తుందనో టోటల్ లో సంథింగ్. మనకి మన లైఫ్ లో ఏంటంటే మనకి ఉండే భయానికి ఆశకి ఎవరో వ్యాలిడేట్ చేయటమో లేదంటే ఏదైనా రెమెడీ ఇస్తున్నట్టుగా చెబితే దాన్ని మనం పూర్తి చేయటం ద్వారా మనం ఏదో చేసామో అనిపించుకుంటాం ద్వారానో ఏదైనా పని జరుగుతుందేమో అన్న ఆశ ఉన్నప్పుడు ఇలాంటి న్యూమరాలజిస్టులు వీళ్ళందరూ పుట్టుకుని వస్తారు అన్నమాట. గ్రీక్ ఫిలాసఫర్, మ్యాథమెటిషియన్ ఫైథాగరస్ ఉండేవాడు, తెలుసు కదా మీకు. మనం ఫైథాగరస్ చదువుకున్నాం కదా. అతను కూడా ఇలాగే నమ్మేవాడు అనమాట. అతను ఒక కల్ట్, ఒక రిలీజియన్ కూడా స్టార్ట్ చేశాడు దీనిపైన. అంటే ప్రపంచంలో ఎటు చూసినా అంతా మ్యాథ్ కనిపిస్తుంది మనకి. ఒక 2 పాయింట్స్ గానీ, స్ట్రైట్ లైన్ గానీ, ట్రయాంగిల్ గానీ, స్క్వేర్ గానీ. మీరు ఒక పర్వతం చూసారనుకోండి, అది ఒక కోన్ షేప్ లో ఉంటుంది కదా. అలాగే మీకు సన్ గానీ మూన్ గానీ గుండ్రంగా ఉంటాయి, అంతే కదా. అలాగే మీరు ట్రీస్ గానీ చూసినా, ఏది చూసినా సరే హీ సీ సమ్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫిగర్ చూసేవాడు అనమాట అతను. సో దాన్ని బట్టి ఆయన ఎవ్రీథింగ్ ఇస్ ఎ నంబర్ అని చెప్పేసి, చిక్కుడుగాయలు చిక్కుడు గింజలు తినకూడదు అని, అవి కిడ్నీ షేప్ లో ఉంటాయి కదా, అవి ఒక కల్ట్ స్టార్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు మనకి వీళ్ళు ఉన్నారు కదా కల్ట్, ఎవరో మన చాలా కల్ట్స్ స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు ఆమె ఎవరో మనకి బ్రహ్మకుమారీస్ లాగే ఆయనకు కూడా ఒక కల్ట్ ఉండేది అనమాట. సో అలాగా అంటే ఏమవుతుందంటే మనిషిని ఒక మిస్టిసిజం వైపు తీసుకెళ్ళినప్పుడు, మీకు చూసారా, అన్ని మన దగ్గర అన్ని ఫ్రీడమ్, మీరు ఏం కావాలో చేసుకోవచ్చు, కానీ మీరు తోటకూర తినకూడదు అన్నారు అనుకోండి, అదొక టైప్ ఆఫ్ కల్ట్ అనమాట. అది అంటే ఏంటంటే మీకు ఫ్రీడమ్ అంటే మీరు ఏమన్నా చేయండి, తోటకూర తినకూడదు టైప్ అనమాట. అదొక టైప్. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సైకాలజీలోని ఏ రిస్ట్రిక్షన్ పెట్టలేదు అనుకోండి, మనిషి ఏమందరో ఇందులో ఇది అసలు రిలీజియనే కాదనుకుంటారు అనమాట. అందుకని ఇటువంటి పిచ్చి పిచ్చి లెక్కలు దానికేనో అసలు దానికి ఒక ప్రాక్టికల్ గా మీకేం సంబంధం ఉండదు బయట. అందుకనే యాక్చువల్ గా రిలీజియన్ లో డ్రెస్ కోడ్ రావడానికి కూడా అదే ఒక సైకలాజికల్ బిలాంగింగ్నెస్ అనమాట. మీరు ఫీల్ లైక్ యూ బిలాంగ్ టు సర్టెన్ థింగ్. ఇప్పుడు బ్రహ్మకుమారీస్ వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు? వైట్ ప్లస్ నువ్వు ఏదైనా వేసుకోవచ్చు, అంటే దానికి పెద్ద చాంతాడం పొడుగు ఉంటుంది రెండు. ఒకటి ఇప్పుడు కాషాయానికి తెల్ల డ్రెస్ కి, స్వచ్ఛతకి చాలా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ప్రతి బాహ్యంగా జరిగే ప్రతి విషయానికి ఒక కలర్ కి ఒక సంకేతం ఇచ్చాం అనుకోండి. బ్లాక్ అనేది చెడుకు గాని, బ్లాక్ ఎందుకు చెడు? బ్లాక్ చెడు అవడానికి కారణం ఒకటే. బ్లాక్ మళ్ళీ అయ్యప్ప స్వాములు చెడు కింద వేసుకోరు, శనీశ్వరుడికి ఇష్టమైన కలర్ అని ఏదో చెప్తారు కదా. దానికి ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ అంటే ఎందుకు భయపడతారంటే, బ్లాక్ అనేది చీకటి అండి. చీకటి అంటే అందరికి భయం జనరల్ గా. బిహేవియర్ అంటే మిమ్మల్ని హ్యూమన్ మైండ్ ని కన్విన్స్ చేయడానికి బ్లాక్ కి సంథింగ్ జరగడానికి ఉంటుంది అనమాట. అలాగా ఉంటుంది కదా మనకి. సో బ్లాక్ అది. ఇప్పుడు అందుకే మీకు వేదాల్లో కూడా మీకు ఒకటి, ఇప్పుడు ఎక్కడ మీకు చూసారా, మూన్ క్యాలెండర్ లో కూడా మీకు కృష్ణ పక్షము శుక్ల పక్షం 2 ఉంటాయి. అలాగే మీకు శుక్ల యజుర్వేదమును అలాగే మీకు కృష్ణ యజుర్వేదం 2 వేరు వేరు ఉంటాయి అనమాట. ఒక దాంట్లో అంతా బ్లాక్ మ్యాజిక్ సంబంధించినవన్నీ, అంటే ఆ టైప్ ఆఫ్ ఉంటాయి అనమాట. అంటే రిలేటెడ్, అంటే గ్రూపింగ్ థింగ్స్ టుగెదర్. అంటే మీకు ఇదంతా అటుపక్క తోసే, ఇదంతా ఇటుపక్క తోసే అనే టైప్ అలాగనమాట. సో ఆ బ్లాక్ కిను మన ఈ ఎగ్జార్సిజం కి లేకపోతే మనకి కాశ్మీరాకి ముడిపెట్టడం చాలా ఈజీ. సో యాక్చువల్ గా క్షుద్ర శక్తులు, అధర్వణ వేదం ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయన్నమాట. అందుకే చూసారా మనకి బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని. యాక్చువల్ గా బ్లాక్ మ్యాజిక్ అంటారు. బ్లాక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సంథింగ్ ఈజ్ డార్క్ సైడ్ ఆఫ్ ఇట్, అంటే బాహ్యంగా చేసేది. ఇప్పుడు అందుకే చూసారా మీకు కొన్ని, ఇప్పుడు నల్లధనం ఎందుకంటాం మనం బ్లాక్ మనీ అని, అంటే మెయిన్ స్ట్రీమ్ లో లేకుండా, పబ్లిక్ లో లేకుండా ఇల్లీగల్ గా చేసేది ఏదైనా సరే బ్లాక్ అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై బ్లాక్ యాజ్ ఎ సర్టెన్ కైండ్. అప్పుడు మిమ్మల్ని అంటే ప్రజల్ని కన్విన్స్ చేయడం చాలా ఈజీ బ్లాక్ నుంచి. సో దట్ ఈస్ ద రీజన్ వై రిలీజియన్ హాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కలరింగ్. ఒక కలర్ కోడ్ ఉంటుంది, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట.
ఆ డ్రెస్ కోడ్ ద్వారా మనం మన బిలాంగింగ్ వీడు మనోడేరా అని గుర్తుపడతాం అన్నమాట. మామూలుగా అయితే చూసారా మనకి మనకి ఇప్పుడు కొరియన్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ మన కళ్ళకి అందరూ ఒకేలా కనిపిస్తారు. అవును. సేమ్ అలాగే జంతువుల్ని చూసినప్పుడు మీరు అన్ని గొర్రె పిల్లల్లో గొర్రెలన్నీ ఒకేలా కనిపిస్తాయి, మనకు తెలియదు ఏ గొర్రె ఏదో. అవును. కానీ తల్లి గుర్తుపడుతుంది కదా. అవును. సేమ్ అలాగే రిలీజియన్ లో కూడా ఎవ్రీ పర్సన్ దే నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కోడ్, అదర్వైజ్ మీకు తెలియదు వాడు ఆ రిలీజియన్ ఫాలో అవుతున్నాడని. అది మన డ్రెస్ కోడ్ యొక్క ప్రత్యేకత. ఓకే సరే, మనం లంకా దహనం అని చేసాం 1 year ago, అంటే అది ఎప్పుడో చేసింది అనుకుంటా. మనం కొత్తగా చేసిన వాటిల్లోని ఒకటి మంచి ప్రోగ్రామ్ చేసామండి. అప్పుడు మంచి ప్రోగ్రామ్ పెట్టాం అనమాట శరత్ గారు నేను. Part 1 Part 2 చేసామన్నమాట. 2022లో 2022లో ఏం చేసి తెచ్చారా అని సూర్యకాంతం గారు. లాస్ట్ రివైండ్ 2022 అయి ఉంటుంది కదా. రైట్. అది ఇప్పుడు మనం మామూలుగా చేసాం, మనకి బ్యానర్ ప్రిపేర్ చేయడానికి టైం లేదు మనకి, సడన్ గా మనం అన్ని చేసాము. సో ఇంకా మీరు చెప్పండి ఇప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది. అలాగే లాస్ట్ ఇయర్ మనకి ఈ ప్రళయ రహస్యాలని నోవాస్ ఆర్క్ మిత్ ని డీబంక్ చేస్తూ మొదలు పెట్టామండి. ఐ థింక్ మనం అది కంప్లీట్ చేయలేదు, ఎవరైనా వెయిట్ చేస్తే కనుక. ఐ థింక్ సగం రీజన్స్ కూడా మనం డిస్కస్ చేసుకోలేదు, బట్ మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వీ కెన్ గో ఓవర్ దోస్. అది కాకుండా ఇంతకు ముందు చెప్పినట్టు ఈ టైటన్ సబ్మర్సిబుల్ గురించి, చంద్రయాన్ గురించి, అంటే సైంటిఫిక్ వాటి గురించి చదువుకుంటే కనుక మనం చేసాం కదా. అలాగే ఉమెన్ ఇన్ స్టెమ్ అనే సబ్జెక్ట్ మీద, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్ లో ఉమెన్ ఏ రకంగా రాణిస్తున్నారు అన్నది ఐ థింక్ ఏఐ, ఈ ఓపెన్ ఏఐ వాటి ఫౌండర్ గురించి ఒక ఆవిడ, అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా అక్కడ జెండర్ పే గ్యాప్ అని, సేమ్ సిమిలర్ రూల్స్ కి వై ఉమెన్ ఆర్ పెయిడ్ లెస్ కంపేర్ టు మెన్ అన్నది అక్రాస్ ద కల్చర్స్ అండ్ కంట్రీస్ ఏ రకంగా ఉంది. గ్లాస్ సీలింగ్ అంటారు కదా. సో అట్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనూ ఎట్ సెట్ కెరీర్ లో మనకి కనపడిన ఒక అవరోధం లాంటిది కొద్దిగా పై పొజిషన్స్ లోకి వెళ్ళటానికి, అండ్ అందులో ఉండే ఛాలెంజెస్ గురించి, వాటి గురించి కూడా ఐ థింక్ మనకి జ్యోత్స్న గారు జాయిన్ అయినట్టున్నారు అనుకుంటా. దానికి ఉమెన్ ఇన్ స్టెమ్ కి జాయిన్ అయ్యారు. మరి దీనికి శరత్ గారు జాయిన్ అయ్యారు. అయితే శరత్ గారు జెండర్ పే గ్యాప్ లో మాట్లాడినట్టున్నారు. మీరు 2 మంచి ప్రోగ్రామ్ చేశారండి అప్పుడు. ఇది 2 చెప్పాలి. ఒకటేమో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి మీద ఒకటేనో, తర్వాత నార్మన్ బోర్లాగ్ ఆయన మీద ఏంటి లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో అనుకుంటా. అయితే మనం అప్లోడ్ చేసినవి ఇయర్ లో. మీరు 2022లో ఏం చేసి వచ్చారు అన్నారు కదా, దాని ముందు అన్ని ఇయర్ కాదు, బిఫోర్ ఇయర్. అది లుకింగ్ ఎట్ ద ఇండియన్ హ్యూమనిస్ట్ ఛానల్ కింద అవునవును, మనకి కొద్దిగా ఈ ఇయర్ అదొకటి. ఐ థింక్ వి నీడ్ టు అడ్రస్ దట్ ఇష్యూ. అంటే మనకి రిసోర్స్ కొద్దిగా షార్టేజ్ ఉండటం వలన సరైన టైంకి మనము రెగ్యులర్ గా అప్లోడ్ చేయలేకపోయాము, విచ్ విల్ ట్రై టు కవర్. అంటే మనకి లాస్ట్ 2-3 weeks కూడా మనం యాక్చువల్లీ చేయలేదు అనుకుంటా, ఈ రోజు అప్లోడ్ చేయించాలి. మనం ఇంకోటి చేయాలండి, ఇక్కడ ఒకటి ఆర్గనైజ్ సరిగ్గా లేదు మనకి. కొంతమంది ప్లే లిస్టులు క్రియేట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు అవును యాక్చువల్లీ చేసేవాళ్ళము, మరి సాధ్యమైనంత వరకు అన్ని ఎప్పుడు సిరీస్ లోకే పెట్టేసేవాళ్ళము. ఆస్క్ సైన్స్ లోని ఒకటి, మూవీ రివ్యూస్ ఒకటి, అలాగే ఏదైనా ప్రత్యేకంగా స్పెషల్ సిరీస్ చేస్తే అవి ఒక దాంట్లో. హ్యూమనిస్ట్ అవర్ సైన్స్ అవర్ సెపరేట్ చేయాలి. అది యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉందండి. ఐ థింక్ మనము సైన్స్ సొసైటీలో కూడా అప్లోడ్ చేసే వాళ్ళము. సో మేబీ జాన్ నుంచి సైన్స్ ఫర్ సొసైటీకి కొద్దిగా రెగ్యులర్ గా అందులో పెట్టడానికి ట్రై చేస్తాం. దట్ వే ద కంటెంట్ ఆల్సో విల్ బి సెపరేట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్, అండ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ us టు ఏమంటారు రికమెండ్ మనకి. ఎందుకంటే కొద్దిగా స్లైట్లీ నా దగ్గర కూడా ఉండింది, ఒకళ్ళిద్దరి దగ్గర కూడా విన్నాను నేను ఇంతకు ముందు. ఇది రెండింటికి టార్గెట్ ఆడియన్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నప్పుడు
వై డోంట్ యూ జస్ట్ సపరేట్ ఇట్ అవుట్ అన్నట్టుగా. అదొకటేను. మళ్ళీ మన లాస్ట్ 5 weeks నుంచి చేసింది కూడా అప్లోడ్ అవ్వాలి. అది ఐ థింక్ మనకి ఆయన అడిగినట్టున్నారు ఎవరు, మన రెగ్యులర్ గా మనకి అప్లోడ్ చేస్తుంటారు కదా ఆయన ఎపిసోడ్. జగదీష్ గారికి పంపిస్తాను నేను. అవి మీరు టైటిల్స్ పంపించేసి పెట్టేస్తే అప్లోడ్ చేసేద్దాం. ఎందుకంటే మనకి అప్లోడ్ చేయకపోతే కొద్దిగా నోటిఫికేషన్స్ రాకపోతే రావట్లేదు. అంటే అందరూ లైవ్ వినకుండా కొంతమంది మనకి రెగ్యులర్ లిజనర్స్ ఏం చేస్తున్నారంటే అప్లోడ్ అయిన తర్వాత వాళ్ళ టైంలో యూజువల్లీ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నో, వర్క్ చేస్తున్నో, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నో, వాకింగ్ చేస్తున్నో వినే ఆడియన్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు మనకి చెప్పడం కూడా జరుగుతుంది. బాబు గారికి చెప్పారు అండ్ మనకి చెప్పారు. కొన్ని ఒక్కొక్కసారి మిస్ అయిన మనకి ఈ పద్మావతి గారు ఎవరు ఉన్నారు, ఆవిడ కూడా అడిగేవారు లాస్ట్ వీక్ మిస్ అయినంటే ఎక్కడైనా అప్లోడ్ చేశారా లేదా అన్నట్టుగా. సో వీ హ్యావ్ బోత్ లైవ్ ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ హూ వెయిట్ ఫర్ అవర్ ఎపిసోడ్స్ అంటే మనకి రేడియోలో, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. సో అది మనం ఇంకా క్వాలిటీ, ఇంకా మంచి ప్రోగ్రామ్స్, మంచి టాపిక్స్ తీసుకురావాలి అనేటటువంటి ఒక మోటివేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో డెఫినెట్లీ 2024 లో సైన్స్ వర్క్ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. మనం దాన్ని రెగ్యులర్ గా మనం దాన్ని మెయింటైన్ చేయాలి అంటే మనం కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. మనం ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నాం కానీ కరెక్ట్ గా అప్లోడ్ చేయకపోతే అక్కడ వ్యూస్ కొద్దిగా మనకి ఆడియన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవునవునవును, షూర్ తప్పకుండా. మనం ఇంకోటి చేసామండి, ఆర్యులు సిద్ధాంతం ఉంది కదా, అది లాస్ట్ ఇయర్ అంతకుముందు చేసాం. అది ఒకటి చేసాము, దాని తర్వాత మళ్ళీ ఆర్యుల సిద్ధాంతం ఈజ్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ప్రూవ్డ్ అని. సో ఇన్వేజనా, మైగ్రేషనా ఏంటి అన్నది ఏ ఆధారాలను పట్టుకుని ఇవన్నీ చేయటం జరిగిందండి. ఎస్ రైట్. మనం తోకచుక్కల మీద చేసాం, చెప్పారు దాని గురించి. తోకచుక్కల వల్ల చెడు జరుగుతుందని ఉద్దరం చేసినట్టు మనమే చేసామా? ఓకే. తోకచుక్కల గురించి మీరు మాట్లాడారు కదా అప్పుడు, మంచి థీమ్ గురించి. అంటే యాక్చువల్ గా మనం ఇది వరకు కూడా ఎవరైనా లిజనర్స్ వింటూ ఉంటే కనుక వాళ్ళకి కామెట్స్, స్పేస్ రాక్స్ కదా, ఒక స్పేస్ రాక్స్ అని ఒక 3 episode సిరీస్, చిన్న సిరీస్ చేసి అందులో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి ఆస్ట్రాయిడ్ అని ఎప్పుడు అంటారు, దాన్ని మీటియర్ అని, మీటియరైట్ అని ఎప్పుడు అంటారు. ఇవి కాకుండా కామెట్స్ అని, వాటి ఆరిజిన్స్ ఎక్కడ ఉంటాయి, ఎన్నాళ్ళకి ఒకసారి వస్తాయి, అవి మనకి ఎలాగ తెలుస్తాయి, అండ్ దానికి ఉండేటటువంటి తొక్కలు, 2 తోకలు ఉంటాయి కదా యాక్చువల్లీ మనకి సరిగ్గా గమనిస్తే. ఒకటి అది విడిచిపెడుతున్నటువంటి మెటీరియల్ది, ఇంకొకటి ఏంటది సోలార్, దాని వల్ల వచ్చే సన్ దగ్గరికి లాంగ్ టేలెడ్ వస్తుంది కదా. అంటే ఐసీ ఆబ్జెక్ట్స్ లోంచి ఉన్న ఆ టెంపరేచర్ వల్ల అది ఇట్ లూజెస్ ఇట్స్ మాస్, అంటే అది గ్లో అవుతూ ఉంటుంది బ్యాక్ అంతా. సో మనకి జనరల్ గా సోలార్ సిస్టమ్ బయట నుంచి గానీ, అవుటర్ బౌండరీస్ నుంచి గానీ వచ్చినవో, లేదంటే రెగ్యులర్ గా ఒక పీరియాడికల్ గా అది కూడా hundreds of years లేదంటే కొన్ని thousands of years తర్వాత కూడా మనకి మళ్ళీ వస్తాయి అని మనం ఖచ్చితంగా చెప్పగలం అనమాట. మనకి ఐ థింక్ ఇప్పుడు ఆ డిఫరెన్షియల్ క్యాల్కులస్ అవి ఉపయోగించుకొని వాటి ఎగ్జిస్టింగ్ ట్రాజెక్టరీని మనము మెజర్ చేయటం ద్వారా అది దాని ఏమంటారు, ఎసెంట్రిసిటీ ఏదో ఉంటుంది కదా, అది 1 ఉందా, 1 కంటే తక్కువ ఉందా, 1 కంటే ఎక్కువ ఉందా అన్న దాన్ని బట్టి, అండ్ అలాగే దాని యాంగిల్ అండ్ స్పీడ్, వీటిని బట్టి అది మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి, యూజువల్లీ మనకి హెలీ తోకచుక్క ఉండేది కదా, ఎడ్వర్డ్ హెలీ ఆయన పేరు, ఆయన దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కరెక్ట్ గా గెస్ చేయడం జరిగింది. ఎవ్రీ 72 to 74 years కి ఐ థింక్ ఒకసారి వస్తుంది. అది మనకి లాస్ట్ టైం 1986 లో వచ్చినట్టుంది.
మనకి క్లియర్ గా కనబడటం అనేది. ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ 1 year 2 years బ్యాక్ కూడా రావటం జరిగింది. కానీ బట్ యా ఎలి అయితే కనుక మన లైఫ్ టైమ్ లో మరి మళ్ళీ చూడగలుగుతామో లేదో తెలియదు. ఎన్నాళ్ళు 86 అంటే 40 years అవుతుంది, దగ్గర 37 years ఎంత అయినట్టుంది. యా రైట్. యా 37 years అంటే యా ఐ థింక్ 37 అంటే ఇట్ కుడ్ బి టర్నింగ్ అరౌండ్ అండి కదా. ఒకవేళ అంటే భూమి దగ్గరికి రావటం అంటే సూర్యుడి దగ్గరికి రావటమే కదా అనుకుంటే గనక, విశాలమైనటువంటి సూర్య మండలంలో హెలీతో ఒక చుక్క మనకి అత్యంత దూరం వెళ్ళిపోయి ఉండవచ్చు, లేదంటే ఆల్మోస్ట్ 90-95% వెళ్ళి ఉండవచ్చును. ఇంకొక 74 years అంటే 37 years కి అంతే కదా. యా యా ఐ థింక్ ఇట్స్ హాఫ్ వే. యా గుడ్. సో ఎగ్జాక్ట్ గా ఏ సంవత్సరంలో ఎప్పుడు మనం చూడవచ్చును అన్నది కూడా మనము అవును. ఒకటి ఇప్పుడు చెప్తుంటారు కదా ఇప్పుడు దీంట్లోని చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో అసలు టెలిస్కోప్ లేని కాలంలోనే మా వాళ్ళు చెప్పేశారంటారు కదా. ఎలి తోకచుక్కని చెప్పొచ్చు కదా వాళ్ళు. ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పారంటే డేటా లేదు, అంత డేటా లేదు, అంతే డేటా లేదు. రెగ్యులర్ గా ఆ బ్రైట్ ఆబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు నోట్ చేసిన ఇవన్నీనండి మనకి ఐ థింక్ చైనీస్ ఆస్ట్రోనమర్స్ లేదంటే ఓల్డ్ ఇండియన్, అంటే మన దగ్గర డాక్యుమెంటేషన్ ఎక్కువ లేదు కానీ ఐ థింక్ చైనీస్ వాళ్ళ దగ్గర ఐ థింక్ దే హ్యావ్ మోర్ డాక్యుమెంటేషన్. తర్వాత మిడిల్ ఏజెస్ లో ఐ థింక్ యూరోపియన్స్ మెయింటైన్డ్ ఆర్ కలెక్టెడ్ అండ్ మెయింటైన్డ్ ఆల్ దిస్ డాక్యుమెంటేషన్ అనమాట. అంటే ఎవ్రీ 70-74 years మధ్యలో రెగ్యులర్ గా ఒక బ్రైట్ ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఐ థింక్ హీ ప్రెడిక్టెడ్ దట్ ఓకే నెక్స్ట్ సో అండ్ సో టైంకి వస్తుందని. ఐ థింక్ హీ డిడ్ంట్ లివ్ అప్ టు దట్ టైమ్, బట్ ఆయన తర్వాత కూడా అది అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మన దగ్గర డేటా అంత డేటా లేకపోయి ఉండొచ్చు. అంటే ఒక మనిషి యొక్క జీవిత కాలంలో మల్టిపుల్ టైమ్స్ చూడటం అన్నది మేబీ 2 సార్లు చూస్తాడేమో ఎవరైనా. సో అంత యాక్టివ్ గా ఒక ఇన్స్టిట్యూషనల్ గా వాటిని రికార్డ్ చేస్తూ ముందు తరాలకు అందించడం జరిగి ఉండకపోవచ్చు, కాబట్టి అది జరిగి ఉండకపోవచ్చు. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లా. అంటే అంత డేటా లేకపోవడం అంటే డేటా కలెక్ట్ చేసిన డేటా ఉంటే ఇంకొకరికి ఇస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు. దట్ బికమ్స్ సైంటిఫిక్ ఏంటి అబ్జర్వేషన్ అయిపోతుంది అది. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లా. ఇప్పుడు గుర్తుందా మీకు ఒక శంకర్ దాదా MBBS, అది శంకర్ దాదా జిందాబాద్ సినిమాలోని ఇప్పుడు చిరంజీవి అడుగుతారు కదా క్వశ్చన్స్, అడిగితే గాంధీ గారు మాట్లాడినట్టు ఊహించుకుంటాడు ఆయన అనుకొని. ఆయన గాంధీ గారి గురించి తెలిసిన విషయాలు మాత్రమే గాంధీ గారు మాట్లాడినట్టు అనిపిస్తుంది అనమాట ఆయనకి. అలా అంటున్నారా? అంటే యాక్చువల్లీ చెప్తారండి శాస్త్రం అన్నది. అంటే ఇప్పుడు ఒక శాస్త్రానికి ఒకటి మ్యాథ్ అన్నారు అనుకోండి, మ్యాథ్ అంతా మ్యాథ్ లాగా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రా, ట్రిగనోమెట్రీ, క్యాలిక్యులస్ ఉంటాయి. ఎనీవేర్ ఎల్స్ మ్యాథ్ ఈస్ దేర్. ఆ మ్యాథ్ మొత్తం అంతా వచ్చి ఒకే మ్యాథ్ సబ్జెక్ట్ లో ఇమ్మడాలి, అంతే తప్ప వేదిక్ మ్యాథ్ అని సెపరేట్ గా ఉండదు. అలాగే ఇప్పుడు ఈ అబ్జర్వేషన్ ఉందనుకోండి, మన సైంటిఫిక్ అబ్జర్వేషన్ ఏంటి, గ్రహాలు ఎప్పుడు వస్తాయి, లేకపోతే సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అనుకోండి, అదంతా ఆస్ట్రానమీ అనుకోండి. ఇది ఆస్ట్రానమీ, జ్యోతిషానికి సంబంధించింది కాదు ఇంకా అది. అంటే ఇప్పుడు మీరు అనేది కూడా జరుగుతుందండి, చూస్తూ ఉండండి. ఇప్పటికే ఇంకొక 40 years తర్వాత కాబట్టి అది చూసేది మనము. అప్పటికి ఎలాగా ఈ టెక్నాలజీని వీళ్ళు ఉపయోగించుకోవటం జరిగి ఏ రోజు వస్తుందో కూడా చెప్తారనమాట. కానీ డేటా వాళ్ళ దగ్గరది కాదు. అవును, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు అది. ఇప్పుడు ఏదైనా కానీ చూడండి, ఒక ఆ మధ్య 18 ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకోండి, ప్రతి 18 సంవత్సరాలు ఒకసారి ఏదైనా ఒకటి రిపీట్ అవుతుంది అనుకోండి. మన యూనిట్స్ అన్ని కూడా మన ఖగోళంలో కనిపించే అన్ని కూడా రిపీట్ అవుతుంటాయి సైకిల్స్ పరంగా. అవును అదొకటి. అండ్ అది కాకుండా కూడా మనకి ఆల్రెడీ మనం ముందు చెప్తున్నాం కదా, ఇప్పుడు అలైన్ అవుతాయి ప్లానెట్స్ అన్ని అన్నాం అనుకోండి. బుద్ధుడు సూర్యుడి దగ్గరికి వచ్చి బయట గా కనపడతాడను, సూర్యుడి మీదుగా వీనస్ వెళ్తుందని అన్నాం అనుకోండి. దానికి కూడా అర్థాలు, ద్వంద్వార్థాలు తీస్తూ, విశేష అర్థాలు తీస్తూ వాటి గురించి కూడా టీవీ ఛానల్ కి వెళ్ళి రాహుగ్రహ చంద్రగ్రహం ఎందుకు చెప్తారు అసలు? ఎందుకు చెప్తున్నారంటే నాసా గానీ, ఇస్రో గానీ, మన ఈ ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా మన ఆస్ట్రానమీ, వాళ్ళు కనుక డేటా పబ్లిక్ గా పబ్లిష్ చేయడం మానేస్తే జ్యోతిషులు కూడా వాళ్ళ నోటికి తాళాలు పడిపోతాయి.
ఎందుకంటే వాళ్ళకి తెలియదు అవును. ఇన్ఫర్మేషన్. వాళ్ళకి అవును, ఇన్ఫర్మేషన్ అవును. వచ్చేది ఇక్కడ నుంచి. అవును అవును అది ఎందుకంటే ఆ ఓల్డ్ బుక్ ఏదైతే ఉందో అదేం చెప్పలేదండి. ఇప్పుడు చిలక జ్యోతిష్యం ఉంది అనుకోండి, చిలక జ్యోతిష్యంలో అన్ని మీకు రాసేసి ఉంటాయి కదా క్లియర్ గా. ఉమ్, ఏంటి ఒక మన లక్ష్మీదేవి, సరస్వతి, కాళీ, హనుమ అని పెట్టి దానికి సగ్గం మెటీరియల్ రాసేసి ఉంటుంది. ఆ అవును చిలక వచ్చి మీకు తీస్తుంటది అనమాట. శాస్త్రం అంటే అంతే, ఆల్రెడీ ఏమంటారు దాని పేరు, డిటర్మిన్డ్ పారాగ్రాఫ్స్ ఏదైతే ఉన్నాయో రాశి ఫలాల లాగా అందులో రాసేసి ఉంటాయండి. అంతకు మించి ఇంక అబౌవ్ బియాండ్ ఏమి ఉండదు. ఉమ్, అదే మీరు కౌన్సిలింగ్ ఒక సైకియాట్రిస్ట్ నుంచి ఒక సైకాలజీ ఒక డాక్టర్ ని కలిసి మీకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఒక పర్సన్ యొక్క బిహేవియర్ కానీ, పర్సన్ ఫ్యూచర్ లో ఏమవుతుంది కానీ చెప్పాలంటే అసలు వాడి క్వాలిఫికేషన్ ఏంటి, వాడి జాబ్ ట్రైల్స్ ఏంటి, వాడి రెస్యూమ్ ఏంటి, ఈ డేటా ఏమీ తెలియకుండా అవతల వ్యక్తికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీరు చెప్పలేరు. ఉమ్, ఓన్లీ మీరు ఒక రూపాయి, ₹2 లేకపోతే ఒక ₹50 లేకపోతే 200 చిలక జ్యోతిషం పెట్టినప్పుడు వాడు ఏం చెప్తాడో ఎగ్జాక్ట్ గా జ్యోతిష శాస్త్రం కూడా అదే చెప్తుంది. మీరు పుట్టిన తేదీని బట్టి మీకు ఏమైతే చెప్తున్నారో దానికి చిలక జ్యోతిష్యానికి తేడానా లేదు అసలు. హస్త సాముద్రికానికి చిలక అలా జ్యోతిష్యానికి అంటారా? కానీ అంతే. యాక్చువల్లీ చిలక జ్యోతిష్యం ఇది అంటే ఇప్పుడు ఇందులో కూడా వేరు కదండి. ఇప్పుడు పోనీ ఆ కన్సిస్టెన్సీ కూడా లేదు కదా. ఇప్పుడు చూడండి, మనకి మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ గురించి అందరూ ఒకే రకంగా చెప్పినా వాళ్ళు ఎదురుగుండగా జరిగేది ఏది అన్న దాన్ని బట్టి చెప్పేశారు. నో వన్ ప్రెడిక్టెడ్ గెస్డ్ దట్ కేసీఆర్ ఈస్ గోయింగ్ టు లూజ్ కాబట్టి. అంతేగాని ఇవి ఖచ్చితంగా ఇప్పుడు అది హెడ్ అండ్ టాసే కదా, మహా అయితే ఏంటి అతను వస్తాడా రాడా అంతే. అలాంటి విషయంలో కాదు, మనకి మనకి ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు చూడండి, వరల్డ్ కప్ ఉంది, ఒక్క మ్యాచ్ కూడా ఆడక ముందు ఎవరు ఫామ్ లో ఉన్నారో లేదో కూడా తెలియక ముందు చెప్పాలి. అది కూడా ఏంటి పని, ఇప్పుడు కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాకి వస్తుందని ఎవరన్నా ఖచ్చితంగా గంటా బజాయించి చెప్తే కనీసం పోనీ అతనికి వస్తే అప్పుడు పోనీ అసలు కన్సిడర్ చేయొచ్చు నేను చెప్పేది. అప్పుడు కూడా ఏంటంటే అలాగే చాలా మంది చెప్తారు, ఎవరో ఒకరికి ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది, అతను దేవుడు అయిపోతాడు, అతని వాసి హస్తవాసి మంచిది అది ఇది అన్నట్టుగా ఇంకా బిజినెస్ ఫుల్ స్వింగ్ లో ఉంటది. నేనేమంటానంటే మీరు చెప్పాల్సింది ఎండ్ రిజల్ట్ కాదు కదా. అన్నది ఏంటంటే ప్రాసెస్. ఇప్పుడు ఒక మ్యాథ్ ఒక హోంవర్క్ ఉందండి, మీరు ఏదో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోన్ ని త్రో చేశారు ఇక్కడ నుంచి, ఎక్కడ ఒక హైట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 మీటర్ల ఎత్తైన బిల్డింగ్ నుంచి మీరు ఒక స్టోన్ ని అట్ స్పీడ్ ఆఫ్ 25 మైల్స్/అవర్ కి త్రో చేశారు అనమాట. అది ఎక్కడ పడుతుందని అడిగాను అనుకోండి, మీరు టక్కుమని చెప్పేశారు అనుకోండి నాకు 5 మీటర్లు అని జ్యోతిషం ఉపయోగించేసి, లేకపోతే ఒక 30 మీటర్లు అని చెప్పేశారు అనుకోండి, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఆ 30 మీటర్లు ఎలాగొచ్చిందో నాకు చెప్పాలి. మీరు అక్కడ ఫార్ములా వేయాలి కదా. మీరు క్యాల్కులస్ మీరు S= అని చెప్పేసి UT² అలా వేసి చెప్తేనే అప్పుడు నేను నమ్ముతాను. అదే విధంగా వై అన్నది కూడా మనకి సైన్స్ లో అయితే తెలుస్తుంది. బట్ వాళ్ళు కూడా కారణం అయితే చెప్తారు. యాక్చువల్లీ చూడండి, అతను ఏమంటాడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎవరో ఉంటాడు కదా, ఈ వేణుస్వామి ఎవరు, ఆయన చెప్పే కథలో కూడా ఆయన అలా చెప్తారు, ఇతనికి రాహు చోట ఉంటున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ చూస్తున్నాడు కాబట్టి అందరూ ఒకలాగా చెప్పరు, అది కలిసి అందరూ ఒకటే చెప్పరు అనమాట. ఏమన్నానంటే నేను అన్నది డిస్క్రిప్టివ్ గా ఏదో నోట్ మాటల ద్వారా మాటలు గారడి చూసారా, మాటలు నేర్చిన కుక్క అనుకుంటా, మాటలు నేర్చిన కుక్క ఇస్కో అంటే ఇస్కో అందంట. విన్నారా మీరు? అది డిస్కో ఉందంటారా? ఇస్కో అంటే డిస్కో ఉంది, కుక్కని ఇస్కో అని పిలుస్తాం కదా మనం. అదే ఇస్కో అనేది ఏంటంటే దాన్ని రమ్మని కదా మనం పిలిచేది, అది కూడా మనకు వార్నింగ్ ఇచ్చినట్టుగానే. ఉస్కో అంటే ఐ థింక్ నేను అనుకోవటం అతన్ని పట్టుకో అని చెప్పడానికి ఉస్కో పక్కడో ఉస్కో అని ఉంటారండి, అది మనం ఉస్కో అయిపోయింది. యాక్చువల్లీ అది హిందీ అనుకుంటున్నా, అది కుక్కని ఉస్కో అంటే అన్నది ఉస్కో అంటే అతన్ని అనే కదా హిందీలో, ఉస్కో అంటే అతనే కదా. అదే అలా ఉండొచ్చు. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒకడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అనేది టోటల్ ఇమ్మెటీరియల్. జరిగేది అదే కదా మనకి ఇప్పుడు జరిగేదంతా. సోషల్ మీడియాలో గానీ ఎక్కడైనా గానీ ఏంటంటే, పాలిటిక్స్ లో గానీ సోషల్ మీడియా గానీ బిగ్ బాస్ గానీ ఎక్కడ ఏం చెప్పుకున్నా మీరు చూడండి, చెప్పేవాడు ఎంత కాన్ఫిడెంట్ గా ధైర్యంగా గట్టిగా చెబుతున్నాడు, ఎంత రిపీటెడ్ గా అదే చెప్తున్నాడు అన్నది నిజమే కూర్చుంటుంది చాలా సందర్భాల్లో. అప్పుడు ప్రవచనకర్తల క్వాలిఫికేషన్ ఏంటండి చెప్పండి అసలు?
కనీసం కొంతమంది అయితే 7th 10th కూడా పాస్ అవ్వలేదు అన్నట్టుగానే మనకు తెలుస్తుంది కదా మనకి. అని అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే 2 లాంగ్వేజ్, ఓకే, రెండోది ఏంటంటే వాళ్ళు చదివిన దాని మీద పట్టండి అంతే. ఇప్పుడు ఎవరైనా ఏంటంటే ఇప్పుడు జకీర్ నాయక్ అయినా అంతే, ఇంకో పాస్టర్ అయినా అంతే, ఇంకొక అయినా అంతే, వాళ్ళు ఇమ్మీడియట్ గా కోట్ చేయగలగడానికి మనం అబ్బురు పడిపోవాల్సింది ఏమీ లేదనమాట. చాప్టర్ నెంబర్ 5 వెర్స్ నెంబర్ 7 అన్నాడు అనుకోండి, అంటే రోజంతా చదువుతున్నాడు కాబట్టి 4 రోజులు కూర్చుంటే మీరు భగవద్గీతని కింద నుంచి పై దాకా నమిలేసి 700 శ్లోకాలే కదా. అవును, తిప్పి తిప్పి కొడితే 700 శ్లోకాలు అన్ని మానేసి అదే పట్టు కూర్చుంటే కోట్ చేయడం పెద్ద విషయం కాదు. అంతే, ఒక స్ట్రక్చర్ ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఒకసారి చెప్పినట్టు గుర్తున్నా ఒక ప్రోగ్రామ్ లో ఈజీగా అలా గుర్తుపెట్టుకోవాలని. అప్పుడు దాన్ని బట్టి ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఏ చెప్పినా సరే ఇది భగవద్గీతలో ఉంది అని ఒక వాళ్ళకి సంబంధించిన సొంత సెపరేట్ ఒక డైలెక్ట్ నో ఒక వే ఆఫ్ టాకింగ్ నో కొద్దిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాడ్ చేయటాన్నో ఒక సిగ్నేచర్ కింద డెవలప్ అవుతుంది అనమాట, ఒక స్టైల్. చూడండి గరిగిపాటి ఒక ట్రైనింగ్ అనేది, అది ఒక ట్రైనింగ్ తెలుసా ఒకటి ఉంది. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు భగవద్గీతలో స్పెషల్ గా మీరు 2 years ఎంతో ట్రైనింగ్ తీసుకోవాలి. అక్కడ మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఇప్పుడు కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సారా. ఇప్పుడు రామాయణంలో మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఏముంటాయి? రాముడు చెట్టు చాటు నుంచి వాళ్ళని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న ఒకటి, సీతమ్మని అగ్ని ప్రవేశించడం ఒకటి, తర్వాత ఏమో అడవిలో వదిలేయడం ఒకటి, గర్భిణి ఉన్నప్పుడు సీత, ఇలాంటి 4-5 సంభూకుడికి ఒకటి, అదొకటి. తర్వాత ఏమో ఉత్తరాఖండ ఉందా లేదా అన్నకి దానికే సమాధానం చెప్పారు. సముద్రుడి మీద కోపం వచ్చినప్పుడు చెప్తాడు కదా, డోలు శూద్ర పశు నారి తాడనాక అధికారి సబ్ తాడనాక అధికారి అన్నట్టుగా శూర్పణఖ ముక్కు చూడు ఎందుకు కోసాడు ఒకటి, ఓకే. ఇలాంటి 4-5 చెరుకు రసం పిప్పిలాగా నగలి తీసేసిన క్వశ్చన్లు కొన్ని ఉంటాయి అనమాట. వాటికి మీరు బ్రహ్మాండంగా ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీరు పబ్లిక్ లోకి వెళ్ళిపోతే. ఈవెన్ జకీర్ నాయక్ చేసేది కూడా అదే కదా, మనకి ఎవరు వెళ్ళినా సరే అడితి పిడితి మన దగ్గర నుంచే కోచ్ చేస్తాడు అనమాట. అవునవును, ఆ విగ్రహారాధన, నా అస్థి ప్రతిమ అంటే నా అస్థి ప్రతిమ అనేది ఉంది కదా ఒకటి మన దాంట్లో తీసుకొని చెప్తాను. ప్రతిమ నాథస్య ప్రతిమ అస్థి, అది ఋగ్వేదంలోనే ఎందులోనో ఉందన్నట్టుగా చెప్తూ, అంటే ద వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ లేదా క్రియేటర్ హీ హ్యాస్ నో ఫామ్ అన్నట్టుగా ఆల్రెడీ మీ దగ్గరే ఉంది కదా. మరి మీ హిందూ గ్రంథాల్లోనే ప్రతిమ అన్నది విగ్రహం అన్నదే ఉండదు అన్నప్పుడు ఇప్పుడు మీరు చేసే తప్పేది కదా. కాబట్టి ఇస్లాం అన్నది మోస్ట్ సైంటిఫిక్ కాదు కదా ఆయన చేసే తప్పు. ఆయన చెప్పేది అది కాదు. ఆయన చెప్పేది ఏమంటాడంటే అల్లాకి కూడా ప్రతిమ లేదు గనక, అల్లాకి కూడా ఏ విగ్రహం లేదు గనక ఋగ్వేదంలో అల్లా గురించి అంటాడు. అది అల్లా గురించి అదేలేండి, అది కూడా ఉంది, అలాగా అది కూడా ఉంది. అంటే మీ వేదాలు కూడా మా దేవుణ్ణి చెప్తున్నాయి అన్నది ఆయన కంక్లూజన్. ఆఖరికి చుట్టూ 10 మంది పెహల్వాల్స్ ని పక్కనే ఏమన్నా అంటే కొట్టడానికి రెడీగా ఉండే మనుషులు ఉండగా గట్టిగా 4-5 సార్లు అనేసేటప్పటికి వాళ్ళు ఇంక సర్లే ఎందుకు వచ్చింది ఇటు మనం అలాగా వాదించలేము అన్నట్టుగా ఓకే 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 అని చెప్పి దిగిలిపోతారు పాపం సైలెంట్ గా. అడిగిన కానీ ఇవన్నీ అలా అడగటం కూడా ఒక స్కామ్ ఏమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వాళ్ళు కూడా నిజంగా క్వశ్చన్ చేయడానికి వీళ్ళు అలాగ ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? ఒక 1000 మందో 2000 మందో ఉన్న మతవాదులు, కరుడు గట్టిన ఫండమెంటలిస్టిక్ మతవాదులు ఉన్న సభలోకి వెళ్ళి గట్టిగా సారీ అండి మీరు చెప్పిన దాని ప్రకారం కరెక్ట్ కాదు, మేము చదువుకున్నది వేరు, మాకు అర్థమైంది వేరు, మాకు ఎదుర్కొండగా మనకు ఆధారాలు దొరికింది వేరు, కాబట్టి ఇది నమ్మాల్సిన అవసరం లేదని ఖండించి వెళ్ళిపోవడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. మీరు జాకీ ఎందుకు వెళ్ళారు? మీరు ఆయన దగ్గర ఎందుకు? మనకి జగ్గి దగ్గర కూడా మీరు నోరెత్తలేరు కదా. కానీ ఆయన అవును, కానీ కనీసం జగదీష్ వాసుదేవ్ దగ్గర కొంతమంది గట్టిగా అడిగితే ఆయన థ్రెటన్ చేశాడు. ఆయన ఐ కెన్ సూ యూ ఫర్ సేయింగ్ దిస్ రైట్ అవే అది ఇది అన్నట్టుగా. పొలిటికల్ వదిలేసండి ఆయన్ని, మనం పొలిటికల్ గా అటాక్ చేయకూడదు. ఆయన అటాక్ చేయాల్సింది ఏంటంటే ఆయన క్లెయిమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన చూడండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, జగ్గి ఎప్పుడు కూడా పొలిటికల్ వాటికి మాత్రమే మేము సూ చేస్తానంటాడు. ఇప్పుడు వాటర్ కి నీకు మెమరీ పవర్ ఉందా లేదా నిరూపించమంటే మేము సూ చేస్తాను అన్నాడు కదా. నేను గాల్లో ఎగురుతాను అన్నాడు అనుకోండి, గాల్లో ఎగురుతానంటే చూపించమంటే ఎందుకు సూ చేస్తాడు ఆయన? ఆయన అన్ను కూడా అన్నాడు. మీరు పొలిటికల్ క్లెయిమ్స్ ఏమైనా చేస్తే అప్పుడు చెప్తాడు ఆయన.
ఏంటి మీరు పొలిటికల్ ఇది ఆయన మీద ఉన్న కేసుల గురించి అడిగితే కేసుల గురించి అడిగారు అనుకోండి, ఆయన ఎంక్రోచ్ చేసినవి గానీ, ఆయన బ్రేక్ చేసిన లాస్ గానీ, ఎన్విరాన్మెంటల్ లాస్ గానీ, కౌన్సిల్ లాస్ గానీ అలాంటివి కాకుండా కొన్ని ఉన్నాయి చూసారా, కొన్ని ఇల్లీగల్ గా ఆయన కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించినవి అవన్నీ అప్పుడు చేస్తానంటాడు. ఎందుకంటే అది డైరెక్ట్ క్రిమినల్. ఇలా జరిగిన ప్రతిసారి మనకి మతం కార్డు తీసుకొచ్చి భలే వాడేస్తారు అనమాట. వెంటనే ఇది మా మతం పైన జరుగుతున్న దాడు, మా నమ్మకం మీద జరుగుతున్న దాడు అన్నట్టుగా. అలాగే కదండి, ఇప్పుడు అతను డేరా బాబా అన్నాళ్ళు ఎలా సర్వ అవ్వగలిగాడు? ఎవరో ఒకరు మొత్తం ఆ డేరాలోనే వచ్చి, డేరా కరెక్ట్ పేరు బాగా సెట్ అయింది. డేరా అంటే ఒక పరదా టైప్ కదా, ఆ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ పైన సేపు ఫ్రంట్ ఎండ్ లో మొత్తం ఉన్నంతసేపు మీరు ఎవరిని టచ్ చేయలేరు కదా. అది ఇప్పుడు అప్పుడు ఫైదాగరస్ ఒక కల్ట్ స్టార్ట్ చేశాడని చెప్పాను కదా నేను. ఇవి కూడా అలాంటి కల్ట్సే. ఎవ్రీథింగ్ ఇప్పుడు బ్రహ్మకుమారి దగ్గర నుంచి, జగ్గి దగ్గర నుంచి మీకు తెలియదు. మీరు ఫైన్ ట్యూన్ గా చేసుకుంటే అసలు యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటి, అతని క్లెయిమ్స్ ఏంటి. నిత్యానంద స్వామి దగ్గర నుంచి ప్రతిదీ కల్ట్ అండి. ఎవ్రీ రిలీజియన్ బేసికల్లీ. చిత్రం ఏంటంటే ఎవరు ఎప్పుడు ఏ కల్ట్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలియదు అండ్ ఒప్పుకోరు కూడా. పర్సనల్ గా తీసుకోవటము, వాళ్ళ దైవ అటాక్ కింద తీసుకోవటమే చూస్తారు వాళ్ళు, ఎవరైనా నచ్చడానికి ట్రై చేసినా గానీ. సో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ హార్డ్ వర్క్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అండి. కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు కదా. ఐ థింక్ ఇంతకు ముందు పీకే మూవీ చూసారు కదా మీరు. పీకే మూవీలోని ఆ హీరోయిన్ ఫాదర్ ఉంటాడు కదా, అతను దాంట్లో ఆ స్వామీజీ దగ్గర. అవును. అప్పుడు అతను ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఎవ్రీ పర్సన్ ఇస్ లైక్ దాట్. అంటే అతను డిఫెండ్ చేసినా, అక్కడ మీరు ఆర్గనైజేషన్ లో ఉన్నా, ఏం చేసినా రిలీజియన్ ఒక స్వామీజీని కానీ సపోర్ట్ చేస్తున్నప్పుడు అంత కూడా సేమ్ ఆ ఫాదర్ ని రిప్రజెంట్ చేస్తుంటే లెక్క. ఎవరైతే డిఫెండ్ చేస్తున్నారో వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి బయటకైనా రావాలి, గొడవని బయటకైనా రావాలి. లేదంటే ఆ స్వామీజీ నడుపుతున్నది స్కామ్, అది బయటపడి మొత్తం అంతా కొలాప్స్ అయిపోలేదు. ఈ రెండే మార్గాలు తప్ప ఓవరాల్ గా మీరు కన్విన్స్ చేయడానికి కానీ, ఆర్గ్యూ చేయడానికి కానీ చేసినంతసేపు వాళ్ళ దగ్గర డిఫెండ్ చేసుకునే మెకానిజం, మెటీరియల్ ఎప్పుడు ఉండదు. రీసెంట్ గా కూడా కొన్ని కేసెస్ కూడా చూడటం జరిగి, అంటే కొంతమంది ఇలాంటిది యాక్చువల్లీ మేబీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రశ్న ఓన్ చేసుకోనంతసేపు దే ఆర్ నాట్ రెడీ టు చేంజ్. వాళ్ళగా ఆ ప్రశ్న వచ్చి సత్యాన్వేషణలో భాగంగా ఆలోచించడం మొదలు పెట్టాలి కానీ, వాళ్ళకి రాని ప్రశ్నని మనము ఇస్తూ చేయటం అన్నది వాళ్ళు ఐ థింక్ దే టేక్ ఇట్ పర్సనల్ గా తీసుకోవటము. మనకి ఏదో ఉంది కదా, ఏంటది, ఒక గ్రాఫ్ ఉంటుంది. ఏదైనా కొత్త విషయాన్ని, షాకింగ్ విషయం మనకి వస్తే గనక ఫస్ట్ కోపం వస్తుంది, దాన్ని ఎలా డినై చేస్తాం, డినయల్ మోడ్ వస్తుంది. తర్వాత అశాంతికి గురవటం వస్తుంది, చాలా ప్రెషర్, మంటలు, ఇది స్ట్రెస్ వస్తుంది. తర్వాత దే స్టార్ట్ టు కన్విన్స్ ఆర్ కాంప్రమైజ్ విత్ ద న్యూ ఇది అన్నట్టుగా. ఐ థింక్ ఒక అతని పేరు ఒక ఫ్యాలసీ కూడా ఉందండి, సింక్ కాస్ట్ ఫ్యాలసీ అని ఒకటి చదివాం, గుర్తుందా మీకు? అలాంటిది. దాంట్లో ఏం జరుగుతుందంటే, మీరు ఒక దాంట్లో పూర్తిగా మునిగిపోయినారు అనుకోండి, ఎక్కువగా స్టాక్ మార్కెట్ లో జరుగుతుంది, అదే విధంగా రిలీజియన్ లో కూడా జరుగుతుంది అనమాట. దేంట్లో అన్నా పూర్తిగా ఉండిపోయినప్పుడు ఇంకా మీకు బయట నిజం తెలిసినా సరే దాంట్లో బయటకు రారు మీరు. ఎక్కడ పోయిందో అక్కడే తెచ్చుకోవాలి అని కూడా ఉంటాయి కదా. అందులో మీరు చెప్పిన దాంట్లో ఐ థింక్ స్టాక్ మార్కెట్ వాటిలో కూడా ఒకవేళ పడిపోతుందని తెలిసినా గానీ అంతకుముందు గట్టిగా ఆ స్టాక్ గురించి మాట్లాడటము ఏదో చేసి ఉంటాం మనము. దాని మీద బాగా రీసెర్చ్ చేసి బాగా ఓన్ చేసేసుకోవటము, మనకి నచ్చినటువంటిది ఏదో ఉంటుంది, ఒక రకమైన ఒక లింక్ ఉంటుంది. సో దాన్ని డినై చేస్తూ అది కాదు అని చెప్పి దాని నుంచి తొందరగా బయటపడటం అన్నదానికి వెళ్ళదన్నమాట. ఇంకా ఎందుకు రాదు, ఇదే పెరిగిన తర్వాతే నేను నమ్ముతాను, ఇదంతా నష్టాన్ని మళ్ళీ నేను ఇక్కడే ఈ షాక్ లోనే కవర్ చేస్తాను అన్నట్టుగా. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కదా మనకి. స్టాక్స్ చేసేటప్పుడు కూడా చాలా రేషనలిస్టిక్ గా, అబ్జెక్టివ్ గా థింక్ చేస్తూ డేటాను ఉపయోగించుకుని దాని ప్రకారం డెసిషన్ తీసుకోవటం అన్నది చాలా సందర్భాల్లో ఐ థింక్ అంత డాలర్ కాస్ట్ యావరేజింగ్ అని పడిపోతున్న స్టాక్ ని ఇంకా తక్కువ కొని $100 దగ్గర కొన్న స్టాక్ ని 50 కొని 25 కొని 10 కొన్నారు అనుకోండి,
నీ యావరేజ్ అంతా పడిపోయి 30 డాలర్కో 10 డాలర్కి వచ్చేస్తుంది అనమాట అది. అప్పుడు చూసావా ఈసారి 25కి వెళ్తే చాలు 100 పెరగక్కర్లతో నడపల్లోకి వచ్చేస్తా అనుకుంటారు. కానీ చివరికి అది బ్యాంక్రప్టసీ ఫైల్ చేస్తుంది కంపెనీ. సో బేసిక్ గా స్టాక్ మార్కెట్ లో ఎక్కువ మంది డబ్బులు అలాగే పోగొట్టుకుంటారు, అంటే పూర్తిగా. కానీ ఏమవుతుందంటే తెలియనప్పుడు ఒక రియల్ గా తెలిసిపోయింది అనుకోండి, మనకి కొన్ని లాసెస్ ని కట్ యువర్ లాసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని ప్రతిదానికి కూడా 8% కంటే తగ్గిపోయింది అనుకోండి మన స్టాక్, ఎంత గొప్ప స్టాక్ అని సరే, ఇంక్లూడింగ్ యాపిల్ లాంటి స్టాక్ కూడా. దాన్ని అమ్మేసేసి ఇంకో స్టాక్ మూవ్ అయిపోలే తప్ప జనరల్ గా స్టాక్ మార్కెట్ లో పెరిగే స్టాక్స్ పెరుగుతాయి, పడే స్టాక్లు పడతాయండి. అది నార్మల్ అనమాట, అంటే కామన్ సూత్రం, థంబ్ రూల్. ఐ థింక్ మనకి శరత్ గారు అన్నట్టున్నారు ఇది వరకు చేద్దామనో మరి ఈ ప్లాట్ఫామ్ ఇంకోటి నాకు తెలియదు, కానీ ఈ ఫైనాన్సెస్ వాటిల్లోని మనకి ఈ హేతువాదం, రేషనాలిటీ అన్నది, క్రిటికల్ థింకింగ్ అన్నది ఎలా అప్లై చేసుకోవాలి అన్నది ఏదో చేస్తాను. మరి సైన్స్ ప్లాన్ చేస్తాము. శరత్ గారితో మాట్లాడినప్పుడు బేసిక్ ఫైనాన్షియల్ దాని గురించి, అంటే మనకి మన ఎక్స్పెండిచర్ దానికోసం కాకుండా రేషనాలిటీ ఎలా ఉపయోగించాలి అన్నది, కొన్ని వాటికి కొన్ని బేసిక్ ఎకనామికల్ ప్రిన్సిపల్స్ మీద మనం ఒక అవేర్నెస్ పెంచుదామని ఒకటి అనుకున్నాం. లాస్ట్ టైం ఒకసారి చేద్దాం అనుకున్నాం. మేబీ ఒకసారి గుర్తు చేయటం బెటర్. ఆయనకి ఇప్పుడు రియలైట్ సేవింగ్ వల్ల మళ్ళీ మారినప్పుడు చేద్దాం. మనం మళ్ళీ సైన్స్ మన నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చెప్పండి, మనకి టైం అయిపోయింది, మనం కంక్లూడ్ చేసేద్దాం. మనకి ఐ థింక్ నెక్స్ట్ 2 weeks డోంట్ థింక్ ఐల్ బి అవైలబుల్ అండి. మీకు మేబీ ధన్య గారిని అడిగాను, శరత్ గారిని అడిగాను, వాళ్ళకి కూడా రికార్డ్ చేయడానికి అయితే ఓకే అన్నట్టున్నారు. సో మేబీ ఇట్స్ ఆన్ యూ నౌ ఫర్ ద నెక్స్ట్ 2 weeks. సో బట్ అదర్వైజ్ తర్వాత మళ్ళీ మనము చూద్దామండి. మంచి ఇంతకు ముందు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అది కూడా చూసి చేద్దాం అనుకున్నవి. యాక్చువల్ నా దగ్గర కూడా ఒక 30 వరకు లిస్ట్ ఉంది, టోరీ టుడు అన్నట్టుగా అందులో పెట్టుకునేవాడిని. సో మేబీ అందరూ చూసి అంతకు ముందు ఏమైనా సగంలో మళ్ళీ మేబీ మనం నార్మన్ బోర్లాగ్ వాళ్ళు ఏంటది ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని, ఇంకొకటి ఎల్లా ప్రగడ అన్నారు కదా, అది ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఆ సిరీస్ కూడా యాక్చువల్లీ కంప్లీట్ చేయాల్సింది. సోమర్ ఒకటి రియల్ లైఫ్ హీరోస్ అన్నది మనం 3 ఎపిసోడ్స్ చేసి ఆపినట్టున్నాము. సో మేబీ అలాంటివి కూడా కంటిన్యూ చేయొచ్చు. ఒకటి పెట్టారండి మనకి గౌరీ శంకర్ గారు అనుకుంటా, హాయ్ సైన్స్ అవార్డ్, ప్లీజ్ డూ మోర్ ఎపిసోడ్స్, ఐ లైక్ యువర్ లాజిక్, క్రియేటివ్ గా ఉన్నాయి అని పెట్టారు అనమాట. సో మనం ఎపిసోడ్స్ రావట్లేదు ఎక్కువ, అది కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు. అందరూ పెడతా ఉన్నారు ఎప్పుడు వస్తుంది ఇందులో. అవును, కొద్దిగా రెగ్యులర్ గా అది కూడా చేద్దామండి, రెగ్యులర్ గా. అండ్ మేబీ సైన్స్ అవర్ ఛానల్లో అప్లోడ్ చేద్దాం. సైన్స్ ఫర్ సొసైటీ యూట్యూబ్ ఛానల్లో జాన్ 1st నుంచి ఎపిసోడ్స్ నుంచి అందులో ఇంకోటి కూడా స్టాండర్డైజేషన్ చేయాలి మనం. స్టాండర్డ్ ఏంటంటే ఎప్పుడైనా మనకి కుదరదు అన్నప్పుడు రికార్డ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక 2 days ముందే, అప్పుడు రికార్డ్ ఇచ్చేద్దాం. ఆ 2 మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఒకటి ఏంటంటే అంటే కొద్దిగా మనకి అంత క్వశ్చన్స్ కి ఓపెన్ అయ్యేది కాదన్నప్పుడు డెఫినెట్ గా మనం అలాంటి చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఐ థింక్ సిరీస్ అలాగే చేసినట్టున్నాం మోస్ట్లీ, ఎక్సెప్ట్ ఫస్ట్ వన్. మిగతావన్నీ కూడా మోర్ ఆర్ లెస్ కొద్దిగా రికార్డింగ్ టైప్. ఎందుకంటే ఐ థింక్ సైమల్టేనియస్లీ వి రిలీజ్ ఇట్ అది వీడియో మోడ్ లో కూడా వచ్చింది కాబట్టి వాటిని అంటే వాళ్ళ యొక్క అవైలబిలిటీ కూడా మనకి కావాల్సిన టైంలో దొరకకపోవచ్చు కదా అని చెప్పి అలా చేయడం జరిగింది. తర్వాత సేమ్ డే అప్లోడ్. ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయింది అనుకోండి, వీడియో మన దగ్గర ఉంటే అది సేమ్ డే అప్లోడ్ చేసేయాలి. సో 2 మనం ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి కొద్దిగా మనకి వ్యూవర్ బేస్ పెరుగుతుంది మనకి. షూర్ తప్పకుండా. ఓకే సరే అండి, అయితే మనం ఇంకా టైం అయిపోయింది, మనకి లాస్ట్ కి వచ్చాం కదా. సో ఇంకా మనం ఏం చేసేద్దాం మనం. షూర్ అండి. మనకి ఎవ్రీ ఇయర్ లాగానే మనం మంచి వేరీడ్ కంటెంట్ తోటి వేరీడ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ని అందరినీ తీసుకుని వచ్చి మల్టిపుల్ టాపిక్స్ ని టచ్ చేస్తూ ఎపిసోడ్స్ చేయడం జరిగింది. సో మనం ఇంకా మంచి టాపిక్స్ ని, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మళ్ళీ 2024 లో కలుద్దామండి. ఐ థింక్ ఇంకొక ఎపిసోడ్ ఉన్నట్టుంది కదా ఇయర్ ఎండింగ్ ది. బట్ అదర్వైజ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీవన్ అండి, మీకు కూడా. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఓకే అండి, మరి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. ఓకే అండి, బాయ్.